ప్రియమైన కుటుంబ సభ్యులారా, ప్రియమైన సహోదర సహోదరీలారా, పిల్లలారా మరియు యువతారా, ప్రియమైన వృద్ధ తల్లిదండ్రులారా, నేను అపోస్తలుడు ఎం. ప్రేమరాజు. ఈ రోజు ఏప్రిల్ నెల 3వ రోజు. 2026 సంవత్సరం 4వ నెల. మీ అందరికీ మౌండీ ఫ్రైడే శుభాకాంక్షలు. మౌండీ ఫ్రైడే సందర్భంగా ప్రార్థన. ఓ దయామయుడవైన మరియు సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవా, ఈ రోజు, ఈ మౌండీ ఫ్రైడే పవిత్రమైన సందర్భంలో, మేము గొప్ప వినయంతో మరియు భక్తితో మీ శిలువ పాదాల చెంతకు వస్తున్నాము. మీ ఏకైక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు, కల్వరి పర్వతం మీద మా పాపాల కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని మేము స్మరించుకుంటున్నాము. ప్రభూ, ఈ రోజు మేము శిలువ నుండి మీరు పలికిన 7 మాటలను ధ్యానిస్తున్నాము. మీరు మీ శత్రువులను క్షమించారు, పరలోకపు దొంగకు హామీ ఇచ్చారు, మరియు చివరకు మీ ఆత్మను తండ్రి చేతులకు అప్పగించారు. మాకు కూడా క్షమించే హృదయాన్ని మరియు స్థిరమైన విశ్వాసాన్ని ప్రసాదించండి. ఆమేన్. మొదటి బైబిల్ వచనం. ఇలా చెప్పండి. 2 రోజుల తరువాత పస్కా పండుగ జరుపుకోబడుతుందని, మరియు మనుష్య కుమారుడు సిలువ వేయబడటానికి అప్పగించబడతాడని మీకు తెలుసు. చివరి బైబిల్ వచనం. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. అన్నిటికంటే ముఖ్యంగా, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే అది జీవానికి మూలం. ప్రత్యేక ప్రార్థన. సిలువ గురించిన ఈ సందేశం మా ఇళ్లలోకి శాంతిని, కృపను తీసుకువస్తుందని మేము ప్రార్థిస్తున్నాము. మేము క్రీస్తు అడుగుజాడలను అనుసరించేలా, మీ పవిత్ర శ్వాసను మా భౌతిక శరీరాలలోకి ఊదండి. మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ప్రార్థిద్దాం. ఓ తల్లి మేరీ, ఓ పోప్ లియో 14, ఓ ఆర్చ్బిషప్ విన్సెంట్ ఐండ్. ఈ రోజు ఏప్రిల్, ఇది 2026 సంవత్సరంలోని 4వ నెల. ముగింపు ప్రార్థన. ఓ అత్యంత పవిత్రుడా, కరుణామయుడవైన పరలోక తండ్రి, ఈ దుఃఖకరమైన మరియు గొప్ప శుక్రవారం నాడు, మేము మీ శిలువ ముందు సాగిలపడుతున్నాము. మేము ఇప్పుడే మీ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు పలికిన చివరి 7 మాటలను విని, ఆయన త్యాగాన్ని ధ్యానించాము. మా ఆత్మలను, మా జీవితాలను, మరియు మా సమస్త వ్యవహారాలను గాయపడిన మీ చేతులకు అప్పగిస్తున్నాము. మా రక్షకుడైన, సిలువ వేయబడిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.